హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్న ఏంటంటే మా డాడీ లాస్ట్ 10 days బ్యాక్ ట్రిప్కి వెళ్ళిండనమాట. సో ఆ ట్రిప్ కోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మా డాడీ వెళ్ళింది రాజస్థాన్ డిస్టిక్ అనమాట. రాజస్థాన్లో జైపూర్లో కాటు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందన్నమాట. ఊరు అంటే ఊరు కాదు, అది ఒక సిటీయే. అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ ఫేమస్ కాటు శ్యామ్ బాబా మందిర్ అంటే కృష్ణుడు భక్తుడు అనమాట ఆయన. సో అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడ వెళ్ళిండనమాట మా డాడీ. అక్కడ దేవుడు చాలా సత్యం గల దేవుడు అనమాట. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా టెంపుల్ ఉంది కాచిగూడలో. సో ఆయన ఏంటంటే హారేకా సహారా కాటు శ్యామ్ బాబా హమారా అని అక్కడ అంటూ ఉంటారు. దీని మీనింగ్ ఏంటి, అది ముందు ఏంటి, ఈయన స్టోరీ ఏంటిది అని నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రష్ ఉంది అక్కడ. మా డాడీ మా అక్క వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకులు అందరు కలిసి వెళ్ళిండనమాట. మా డాడీ అప్పట్లో బాగా ట్రిప్స్ తిరిగేవాడనమాట. మ్యారేజ్ కాకముందుకు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మా డాడీకి వరల్డ్ టూర్ అంటే వరల్డ్ టూర్ కాదు, దేవస్థానాలకు తిరగడం చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పుడు చాలా ట్రిప్స్ తీసేది మా డాడీ ఫ్యామిలీతోనే ఎక్కువ, స్పెషల్లీ అందులో ఫ్రెండ్స్ కూడా ఉండేది. సో నేను చాలా ట్రిప్స్ తిరిగిన ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే మా డాడీతో ఎన్ని దేవస్థానాలలో తిరిగి ఇప్పుడు ట్రిప్స్ అంటే నాకు విసుగు వస్తుంది. కానీ అప్పట్లో నేను మా డాడీకి ఊకే అన్నది, వద్దు నేను రాను అంటుండే. కానీ మా కారు ఉండేదన్నమాట. నేను, మా మమ్మీ, మా డాడీ, మా నాయనమ్మ, మా అత్త అందరం కలిసి మేము వెళ్ళేదన్నమాట. సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది కాటు ఊరు గురించి అనమాట. సో కాటు శ్యామ్ బాబా గురించి నేను మీకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, కాటు శ్యామ్ బాబా మహారాజ్ ఎవరంటే మన మహాభారత్ అవుతున్నప్పుడు అందులో ఒక సైనికుడు అనమాట ఆయన. ఎట్లా అంటే ఇప్పుడు మహాభారత్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంటుందంటే, అక్కడ ఒక సైనికుడు ఆయన ఏంటంటే ఆయన పేరు ఏదో ఉంటుంది, సారీ నేను మర్చిపోయినాను. సో ఆయన ఏంటంటే అప్పుడు వాళ్ళ మమ్మీకి ఒక ఆశీర్వాదం తీసుకుంటాడు. వాళ్ళ మమ్మీకి ఒక మాట ఇస్తాడు, ఏంటంటే ఎవరైతే ఓడిపోతుంటారో అమ్మ అదే అంటే నేను ఇప్పుడు మహాభారత యుద్ధంకి వెళ్తున్నాను అంటే నువ్వు ఏ టీంలో ఉంటావు అని చెప్పి వాళ్ళ మమ్మీ అడిగే వరకు, ఏ టీం అయితే ఓడిపోతుంటుందో అదే టీంకి నేను హెల్ప్ చేస్తా. ఈ ప్రపంచంలో కూడా అంతే, ఎవరైతే ఓడిపోతుంటారో వాళ్ళకే నేను హెల్ప్ చేస్తా అమ్మ అట్లా అని చెప్పేసి ఇంకా ఆయన అంటాడు. ఏ టీం అయినా పర్లే, అది మంచి టీం ఉండని లేకపోతే విలన్ టీం ఉండని, నేను వాళ్ళకే హెల్ప్ చేస్తా అని చెప్పేసి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఆయన వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఏ టీం ఓడిపోతుంటుందో అదే టీంకి ఆయన వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన నిజంగానే లాస్ట్ వరకు కూడా అక్కడ కొట్లాడుతుంటాడు అనమాట ఆ టీంకి. అంటే ఆయన స్వార్థం చూసుకోలే, అబ్బా ఈ టీం గెలుస్తుంది నేను ఇక్కడ పోతే బాగుంటుందని చూసుకోకుండా ఏ టీం ఓడిపోతుంది ఆ టీంకి పోయి అక్కడ అపోజిట్ టీం నుంచి ఆయన కొట్లాడినప్పుడు లాస్ట్కి ఒక సైనికుడు ఆయన తలని నరికేస్తాడనమాట. ఆయన తలని కొట్టేసిన తర్వాత ఆయన తల అనేది ఎక్కడ పోయి పడుతుంది, ఒక ఊర్లో పోయి పడుతుంది అనమాట. అక్కడ ఆయన తల పడ్డ తర్వాత అప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు భక్తుడు ఉంటాడనమాట చాలా. సో ఆయన అక్కడికి వెళ్ళినాక ఆయన అది ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆయన నిజాయితీ చూసి కృష్ణుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే ఏంది ఈయన నిజంగానే కదా, ఎంత గ్రేటు, అసలు ఏ టీం ఓడిపోతుంది ఆ టీం నుంచి నా హెల్ప్ చేసిండు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళేసి కృష్ణుడు ఆయనకి వరం ఇస్తాడనమాట. ఏంటని, నువ్వు ఇప్పుడు నా భక్తుడివి కూడా, నువ్వు ఇప్పుడు ఈ ఊర్లో ఇక్కడని తల వచ్చింది కదా, నీకు నా పేరుతోనే పూజిస్తారు. ఆయన పేరు వేరేదేదో ఉంటుంది అనమాట. సో నీకు ఇప్పటి నుంచి నీ పేరు శ్యామ్ అని, శ్యామ్ కూడా నా పేరే, నీ పేరు ఇప్పటి నుంచి శ్యామ్ అని పడుతుంది. ఆ ఊరి పేరు కాటు ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచి నీకు కాటు శ్యామ్ బాబా అని అందరూ గుర్తుపడతారు. నువ్వు ఎవరో కాదు, నా అవతారం లాగానే నీకు అందరు పూజిస్తారు. నువ్వు ఎవరైతే ఓడిపోతుంటారో, అన్సక్సెస్ ఉంటారో, హారేకా సహారా కాటు శ్యామ్ బాబా హమారా అని చెప్పి ఇంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ అదే. సో ఎవరు ఓడిపోతారో, ఎవరికి అన్సక్సెస్ వచ్చదో, ఫైనాన్షియలీ ప్రాబ్లం, ఇంటి గొడవలు ఏదైనా పర్వాలేదు, ఏ మనిషి వచ్చి నీకు హెల్ప్ అడిగితే నీకు నేను వరం ఇస్తున్నా, ఆశీర్వాదం ఇస్తున్నా, ఏంటంటే నా కోరిక తొందరగా నిలబడుతుంది వాళ్ళది. ఎప్పుడు నిన్ను గుర్తించుకొని నీ దగ్గరికి వస్తారు, నువ్వు నా రూపం లాగానే గుర్తిస్తారు నేను అందరూ అని చెప్పి ఆయనకు ఆశీర్వాదం ఇస్తారనమాట. ఆయన ఇప్పుడు అక్కడ ఆయన పెద్ద టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ ఆ టెంపుల్ జైపూర్లో కాటు అని ఒక ఊర్లో అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు సిటీ అయిపోయింది, అది ఫేమస్ కాంగా. సో
అక్కడ టెంపుల్లో సెలబ్రిటీస్ కూడా వెళ్తారు ఫ్రెండ్స్. నిజంగా ఆయనకి ఎవరైతే ఇప్పుడు మనం అన్సక్సెస్ ఉన్నాము ఫైనాన్షియలీ కానీ ఏ విషయమైనా కానీ మనం ఆయనకు పోయి మొక్కితే అది నిజమవుతుంది, చాలా నిజాయితీ దేవుడు అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు అక్కడున్న జనాలు. కానీ ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయింది కాంగా అంటే ఆయన అంటే ప్రతి సిటీలో కూడా ఇప్పుడు మన హైదరాబాద్లో కాచిగూడలో కూడా టెంపుల్ ఉందన్నమాట. సో మనం అంత దూరం వెళ్ళకున్నా ఇక్కడ మొక్కినా నడుస్తుంది అనమాట. ఆయన దగ్గర మోర్ పంకులు అలాంటివి కూడా పెడతారనమాట. ఏంటంటే ఇంచుమించు కృష్ణుడు రూపం లాగానే ఆయనకి పూజిస్తారన్నమాట. సో అక్కడ కూడా ఇప్పుడు మనం జయ మాతాది జయ శ్రీకృష్ణ అని ఎట్లా అంటామో అట్లా నారాలు పెడుతుంటారు. హారే కా సహారా కాటుషాం బాబా హమారా, హారే కా సహారా కాటుషాం బాబా హమారా అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట. సో అక్కడ మా డాడీకి వెళ్ళాలని చాలా ఇష్టం ఉండే. సో మా డాడీ ఎప్పటి నుంచో ఎక్సైటెడ్ ఉన్నాడు. కంటిన్యూస్గా వాళ్ళు 3 days ట్రైన్లో జర్నీ చేసిండు. ఇక్కడికి వెళ్ళి జైపూర్ ట్రైన్ టికెట్స్ వాళ్ళకి ఈజీగా దొరకలేదు, కానీ వాళ్ళ అట్లో ఇట్లో తాత్కాలు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. 3 days కంటిన్యూ ట్రైన్లో కూర్చున్నాక అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నార్త్ ఫుడ్ అంతా బాగుండదు అనమాట. కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే వాళ్ళు పిల్లలు యంగ్ యూత్ కదా, ఇక మా డాడీకి అయితే ట్రిప్స్ అంటే ఇష్టం. ఆయన కూడా పిల్లలతో బాగా ఎంజాయ్ చేశారు. ఇక వాళ్ళకు కూడా కొంచెం తాత అని చెప్పి చాలా పెద్ద డాడీ కానీ తాత కానీ అట్లా అటాచ్మెంట్ పెట్టుకొని డాడీతో వెళ్ళే వరకు డాడీకి కూడా చాలా ఎంజాయ్మెంట్ అయింది అక్కడ అనమాట. కానీ అక్కడికి వెళ్ళి వచ్చినాక అక్కడ వెదర్ వల్ల వాళ్ళ కోల్డ్ కూడా బాగా అయిందనమాట. కానీ అక్కడ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అన్ని టెంపుల్స్కి వెళ్ళారు. ఓన్లీ కాటు శ్యామ్ బాబా మందిరే వెళ్ళింది కాకుండా మళ్ళీ వాళ్ళు పుష్కర్ అంటే అది కూడా ఒక ఊరు అనమాట. అక్కడ చాలా స్వీట్స్ కానీ శారీస్ కానీ రాజస్థాన్లో ఫేమస్ అనమాట. సో అక్కడ కూడా వెళ్ళారనమాట. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది, వాళ్ళు అక్కడ కూడా వెళ్ళేసి మొక్కేసి వచ్చారనమాట. మళ్ళీ దాని తర్వాత అక్కడ నియర్ బై చుట్టుముట్టు ఉన్న మ్యాక్సిమం అన్ని టెంపుల్స్కి వెళ్ళారు. దాని తర్వాత అజ్మేర్కి వెళ్ళారనమాట వీళ్ళు. అజ్మేర్ షరీఫ్ దర్గా అని చెప్పేసి చాలా ఫేమస్, అది మీ అందరికీ తెలుసు. డాడీకి ఎప్పుడూ వెళ్ళాలని అక్కడ చాలా ఉండే. మా డాడీ ఇంతకుముందు కూడా వెళ్ళిండు అక్కడికి. మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళిండు అనమాట. అక్కడ కూడా కొంచెం ఇక దర్గా కదా ఎంతైనా చూస్తున్నారు కదా ఆ ఫ్లవర్స్ కానీ అవి దర్గాలో కూడా వాళ్ళు ఎక్కించిండు అన్నమాట. అక్కడ కొంచెం షాపింగ్ అవి ఇవి కూడా కొంచెం చిన్నవి చేసుకున్నారు వాళ్ళు. ఏంటంటే ఆ క్యాప్స్ కానీ అవి లైట్ వెనకాల సీనరీస్లో ఫొటోస్ దిగడం అది ఇది అని చెప్పేసి ఇక అక్క యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో పెట్టు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా అనే వరకు నాకు కూడా పెట్టాలని ఉంది. బికాజ్ మనమైతే బయటికి వెళ్ళాను, నేనైతే అస్సలు బయటికి వెళ్ళాను. అట్లీస్ట్ ఎవరైనా ఇక్కడికి వెళ్తే అది నేను క్యాప్చర్ చేసుకొని యూట్యూబ్ ద్వారా మీతో అందిస్తున్నానని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు వెళ్ళినాక వాళ్ళు ఏ విధానంగా ఎంజాయ్ చేశారో. ఇంకొకటి ఏం జరిగిందంటే వాళ్ళకి రిటర్న్ టికెట్ దొరకనందుకు వాళ్ళు మండే వెళ్ళారు ఇక్కడ నుంచి. సండే రోజు వెళ్ళారు వాళ్ళు. థర్స్డే రావాల్సిన వాళ్ళు సండే మార్నింగ్ అలా వచ్చారనమాట. సో చాలా లాంగ్ ట్రిప్, 1 week ట్రిప్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు దాంట్లో చాలా ఎంజాయ్ చేశారన్నమాట. సో మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.